కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే 4 కోసేస్తానంటూ మండిపడ్డారు. తండ్రి చాటున రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ దమ్ముంటే నల్గొండ జిల్లాకు వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. కేటీఆర్ మా గౌరవ ముఖ్యమంత్రి మీద మళ్ళొక్కసారి నీవు అవాక్కులు చోకు పెడితే నీ నాలుగ వస్తాం జాగ్రత్త. ఎన్నిసార్లు హెచ్చరించినా నీ మదంతో నీ అహంకారంతో తెలంగాణ సొత్తును దోచుకొని ఆ డబ్బు అహంకారంతో ఇలా మేము ప్రజాప్రభుత్వం ద్వారా మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓటాడుతుంటే నువ్వు డబ్బులు పంచి అక్కడక్కడ గెలవాలని చూసినావు. కానీ తెలంగాణ ప్రజలు తిరస్కరించరు. 10 ఏళ్ళు దోచుకుంది బిల్లారంగడి పంపకాల్లో తేడా రోజు కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవితక్కను బయటకు పంపితే ఆమె రోజు ఎత్తి 7 దోషుల్లో మన్ను వస్తుంది మీ పార్టీ మీద. రామన్న నువ్వు ఆగలేదు జాగ్రత్త అని ఆమె అంటుంది. మీ పార్టీ చక్కగా లేదు, మీ ఇల్లు చక్కగా లేదు. మేము ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమం అందిస్తుంటే మా మీద నిజంగా ఈ కేటీఆర్ మాట్లాడే విడ్డూరం. ఇంకా చిన్నపిల్లల శాస్త్రాలు ఉన్నాయి. హరీష్ రావు 6 అడుగులు ఉంటాడు. ఆయనకు దమాకు మోకాలు ఉంది, నెత్తి లేదు. ఏదో తండ్రి చాటును వచ్చి మంత్రి అయినావు, ఎమ్మెల్యే అయినావు, కానీ నీకు స్వతహాగా అయ్యే దమ్ముందా? నేను సవాల్ విసురుతున్నా. నువ్వు అక్కడ కాకుండా వచ్చి నల్గొండలో 7 వేసి పోటీ చేయి. కేటీఆర్ నీకు డిపాజిట్ వస్తుందా?